హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ఈ మధ్య కాలంలో అసలు ఏజ్ డిఫరెన్స్ లేకుండా జెండర్ డిఫరెన్స్ లేకుండా అసలు అందరిలో కూడా ఎక్కువ కనిపించే జబ్బు ఏదైనా ఉందా అంటే అది గుండె జబ్బే అని చాలా మంది చెప్తున్నారు. అయితే కొంతమంది ఏమో నీళ్ళు తాగుతూ చనిపోయారని, కొంతమంది డాన్స్ వేస్తూ చనిపోయారని, అలాగే ఫోన్ మాట్లాడుతూ ఇలాంటి న్యూసెస్ మనం చాలానే వింటూనే ఉన్నాం రీసెంట్ టైమ్స్ లో. అయితే రీసెంట్ గానే మనకి కాంటాలగా ఫేమ్ షెఫాలి జర్వాలా కూడా ఆమె హార్ట్ అటాక్ రావడం వల్ల చనిపోవడం జరిగింది. కానీ ఈవిడ చాలా ఫిట్ గా, చాలా యంగ్ గా, చాలా ఫిట్ గా అనిపిస్తుంది. ఈవిడలో ఎందుకు అసలు గుండె జబ్బు వచ్చిందా అని చాలా మందికి చాలా చర్చనీయాంశంగా మారింది ఈ విషయం అయితే. అయితే ఈ విషయం మీద స్పందిస్తూ మనకి ఒక డాక్టర్ యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న డాక్టర్ ధీరేంద్ర సింగానియా ఈయన కొన్ని కీలక విషయాలైతే చెప్పడం జరిగింది. అంటే కేవలం మనం ఫిట్ గానో, లేదంటే మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల, జిమ్‌కి వెళ్ళడం వల్ల, అలాగే ఫిట్‌నెస్ థెరపీల వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుందా అంటే కాదని చెప్తున్నారు చాలా మంది ఆరోగ్య నిపుణులు, గుండె సంబంధించిన డాక్టర్స్ కూడా. అయితే అసలు చిన్న ఏజ్‌లోనే జెండర్ డిఫరెన్స్ లేకుండా, ఏజ్ డిఫరెన్స్ లేకుండా ముఖ్యంగా చిన్న పిల్లల్లో గూడా ఎందుకు ఇంత ఎక్కువగా గుండె జబ్బులు వస్తున్నాయంటే, చాలామంది స్ట్రెస్ వల్ల కావచ్చు, లేదంటే ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల, అలాగే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల. ఇప్పుడైతే రీసెంట్ టైమ్స్‌లో అమ్మాయిల్లో కావచ్చు, అసలు సెలబ్రిటీస్ కావచ్చు, నార్మల్ లేడీస్ అందరూ కూడా అందంగా కనిపించాలి, కొంచెం ఫిట్‌గా కనిపించాలి. ఒక ఏజ్ రాకముందే మనకి ఏజ్ కనిపించకూడదు అని కొన్ని కొన్ని మన హార్మోనల్స్‌కి సంబంధించిన కొన్ని టాబ్లెట్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, కొన్ని ట్రీట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల వాళ్ళకి కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి తప్పకుండా. అలాగే జెంట్స్‌లో అయితే వాళ్ళు పొగ తాగడం వల్ల, లేదంటే మద్యం సేవించడం వల్ల, కేవలం ఇవే కాదు ఇంకొందరిలో మేము మందు తాగము, సిగరెట్ తాగము అన్న వాళ్ళలో కూడా ఎక్కువ గుండె జబ్బులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా నిద్ర లేకపోవడం, లేదంటే ఎక్కువగా స్ట్రెస్‌కి ఫీల్ అవ్వడం, ఇలాంటి అన్ని పర్సనల్ వాళ్ళు ఎక్కువ ఒత్తిడికి గురవ్వడం వల్ల కూడా గుండె అనేది చాలా వీక్ అయిపోతుంది. కొందరేమో మేము ఫిట్‌గానే ఉన్నాం, మేము జిమ్ చేస్తాం, మేము ఫిట్‌నెస్ సంబంధించిన అన్నీ చేస్తాం. బట్ ఇలాంటివి వస్తున్నాయి, గుండె జబ్బులు వస్తున్నాయంటే మనకి స్ట్రెస్ అనేది మెయిన్ అన్నమాట. ఎన్ని చేసినా కూడా స్ట్రెస్ ఎక్కువగా మనం ఫీల్ అవ్వడం వల్ల ఇలాంటి వ్యాధికి తప్పకుండా గురవుతామని కూడా చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు. అలాగే మనకి ధీరేంద్ర సింగానియా డాక్టర్ కూడా అదే చెప్పుకొచ్చారు. అయితే అసలు ముఖ్యంగా మనకి ఈ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో ఈ కాంటాలగా ఫేమ్ షెఫాలి జరీవానా కూడా ఎందుకు ఆమెకు గుండె జబ్బు వచ్చిందని కూడా చాలా మంది పోలీసులు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా మనకి పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ వస్తే వరకు కూడా అసలైన కారణం ఏంటని కూడా తెలిసేలాగా లేదు. అయితే ఇప్పుడైతే మనకి అప్డేట్ న్యూస్ ఒకటి వచ్చిందనమాట. అసలు ఈమె మరణించడానికి గల ముఖ్య కారణాలేంటో కూడా పోలీసులైతే కొంచెం చెప్పుకొచ్చారు. అవేవో మనం ఇప్పుడు చూద్దాం. షెఫాలి జరీవాలా మరణానికి గుండెపోటు కారణమని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. అయితే ఖచ్చితమైన కారణం పోస్టుమార్టంలో తేలనుంది. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు షెఫాలి నివాసాన్ని సందర్శించగా అక్కడ చర్మ సౌందర్యం కోసం వాడే గ్లూటాథియోన్, విటమిన్ సి ఇంజెక్షన్లు, అసిడిటీ మాత్రలు లభించాయి. దీంతో పర్యవేక్షణ లేని యాంటీ ఏజింగ్ చికిత్సలు ఆమె తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై డాక్టర్ సింగానియా స్పందిస్తూ గ్లూటాథియోన్, విటమిన్ సి వంటివి గుండె వైపు నేరుగా దుష్ప్రభావం చూపవు. అవి గుండెకు హానికరం కాదు. కానీ ఒకవేళ ఆమె యాంటీ ఏజింగ్ కోసం ఏవైనా హార్మోనల్ థెరపీలు తీసుకొని ఉంటే వాటి వల్ల దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంది అని ప్రభావపడ్డారు.